గత గవర్నమెంట్ హయాంలో మనకి తెలిసినటువంటి వాస్తవం, బహిరంగ వాస్తవం ఏంటంటే, ప్రామినెంట్ బ్రాండ్స్ ఏవి కూడా మద్యం షాపుల్లో ఉంచలేదు. ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు రూపొందించి ప్రభుత్వ వైన్ షాపుల ద్వారానే మద్యాన్ని అమ్మటం జరిగింది. బార్ షాపులు తప్ప వైన్ షాపులన్నిటిలో కూడా ప్రభుత్వమే వైన్ షాపుల ద్వారా చేయటం జరిగింది. దాని ద్వారా మేము మద్యం నియంత్రిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ వాస్తవానికి ఏం జరిగిందంటే నియంత్రించకపోగా ఈ మద్యం చౌకబారు మద్యం తాగినటువంటి చాలా మంది కూడా అనేక రకమైనటువంటి హృద్రోగాలకి, అదేవిధంగా అనేక రకాలైనటువంటి శారీరక రుగ్మతలకి గురైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో వీటి మూలాలను ఇప్పుడు ఒక వన్ బై వన్ ఛేదిస్తా ఉండే కొద్దీ అనేకమైనటువంటి విస్తుపోయేటువంటి అంశాలని నిన్న మొన్న మనం న్యూస్ ఛానల్స్లో, అదేవిధంగా టీవీల్లో సిట్టు తదుపరి దర్యాప్తులో విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ ముద్దాయిలు కూడా చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని స్టార్ హోటల్లో అనుభవించారు, దుబాయ్లో కానీ ఇంకో చోట కానీ అని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి. ఏంటి ఏం పెట్టుబడులు అంటే ఇందులో వచ్చిన మనీ ఏదైతే ఉన్నదో ఆ సొమ్ము దీంతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టారా వేరే వ్యాపారాల్లోని? ఇప్పుడు మనకి స్పష్టంగా సిట్ ఇచ్చినటువంటి, అంటే మనం అంచనా వేసేది కాదు, ఈ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోకి వచ్చేసరికి స్టేజ్ టు స్టేజ్ ఏమవుతుందంటే కొన్ని అంశాలని, కొన్ని ఆధారాన్ని సేకరించారు. వాటిలో ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాల్ లిస్టుకి సంబంధించి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ సమావేశాలు అయినటువంటి దాన్ని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో పొందుపరిచారు. అదేవిధంగా గతంలో అరెస్ట్ గురి కాబడినటువంటి ధనంజయ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళందరికీ సంబంధించి కూడా కొన్ని అంశాలని వాళ్ళకి స్పష్టంగా ప్రశ్నల రూపంలో సమాధానాలు రాబట్టడం జరిగింది పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పుడు. వాళ్ళు వేసినటువంటి, అంటే సిట్ అధికారులు వేసినటువంటి ప్రశ్నల్లో మీ ముద్దాయిలకి ఈ విధంగా ఇట్లా ఎందుకు జరగాల్సి వచ్చింది, అదేవిధంగా ఈ గతంలో గోల్డ్ రూపంలో కమిషన్లు తీసుకున్నారని చెప్పేసి, డబ్బుల రూపంలో తీసుకున్నటువంటి కమిషన్లో తాడేపల్లిలోనే సీఎం ఇంటి దగ్గరలో ఉన్నటువంటి చోట వాటిని స్టోర్ చేసి ఆ తర్వాత ఎలక్షన్లో ఈ ఫండ్ని ఉపయోగించి వివిధ నియోజకవర్గాలకి ఎలక్షన్ ఫండ్ ఇచ్చారనేటువంటిది సిట్టు నేరారోపణ. దానికి సంబంధించి కొన్ని ఆధారాలని వాళ్ళు సేకరించారు. అవి ప్రధానంగా ఏంటంటే ఈ ఏవైతే ఈ టోల్స్ ఉన్నాయో ఆ టోల్ వీడియో ఫుటేజెస్ని వాళ్ళు సేకరించి వెహికల్స్ ఎప్పుడెప్పుడైతే ఫ్లో అయినాయో ఆ వెహికల్స్ మూమెంట్స్ని కూడా, అదేవిధంగా ముద్దాయిల యొక్క మూమెంట్స్ను కూడా ట్రేస్ చేశామని చెప్పేసి సిటీ నివేదికలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇవన్నిటిని మనం ఒక్కసారి కనుక పరిశీలించినట్లయితే, ఒకటి, నేరారోపణలు తీవ్రంగా ఉన్నాయి మిథున్ రెడ్డి గారు.